హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్. సో మనం అయితే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాము. అదేంటో తెలుసుకునే ముందు నా తరపు నుంచి అయితే మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది మీ నుంచి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా టాపిక్ ఏంటంటే, లాస్ట్ వీక్ నాకు తెలిసిన విషయం ఇది జరిగి చాలా రోజులు అయింది. నాకు తెలిసిందంటే ఆబ్వియస్లీ మీ అందరికీ నేను చెప్పాల్సిందే, అందులో ఒక టిప్ మీ అందరికీ నేను ఇవ్వాల్సిందే కదా. సో అదేంటి అనేది అయితే ఈరోజు వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్ స్టార్ట్ చేసేద్దాము. సో నా ఫ్రెండ్ ఒక ఆవిడ క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేసిందనమాట. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను, బోర్ ఫీల్ అవుతున్నాను అని బయటకు వెళ్ళి జాబ్స్ చేసుకోవడం అనుకున్నంత ఈజీ అయితే కాదండి. సో తనకి అట్లా ఇష్టం లేదనమాట. క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ 50,000 తోటే స్టార్ట్ చేసింది. ఆవిడకి మంచిగా రీచ్ వచ్చిందనమాట. ఆవిడ ఏం చేసింది, డైరెక్ట్ ఒకేసారి 2.5 lakhs మళ్ళీ పెట్టేసింది. టోటల్ 3 lakhs ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. సో ఇంకా మీ అందరికీ తెలిసిందే, 3 lakhs ఇన్వెస్ట్మెంట్. బయట ఎక్కడ షాప్ అట్లా తీసుకోలేదు, ఇంట్లోనే పెట్టుకొని సేల్ చేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకుంది. ఇంట్లో సేల్ అంటే అందరికీ తెలిసిందే కదా, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు. తెలిసిన వాళ్ళు ఏమీ అనలేము, రేపు ఇస్తాం, సాయంత్రం ఇస్తాం, నెక్స్ట్ టైం ఇస్తాం, ఇట్లానే నడుస్తున్నాయి. ఆవిడకి కొంచెం రొటేషన్కి ఇబ్బంది అనిపించింది అనమాట. సో ఇట్లయితే కాదులే, ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఒక యాప్లో అయితే ఈవిడ స్టార్ట్ చేసింది. బాగానే అయ్యింది. స్టార్టింగ్ ఒక 50,000 ఆవిడకి రికవరీ అయ్యేదాకా సేల్ అయితే బాగానే నడిచింది. కానీ తర్వాత అసలు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, మిస్ చేయకుండా వినండి. ఇవిడికి ఏమైంది అని అంటే, ఆన్లైన్ బిజినెస్ గురించి కొన్ని విషయాలు తెలుస్తూ వచ్చినాయి అనమాట. నాకు తెలిసిన విషయం నేను తనతో షేర్ చేయడము. తను పట్టించుకోలేదు. గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి కదా, పాజిటివ్ తీసుకోవాలి, ముందుకు పోదాం అనుకుంది. తర్వాత చూపిస్తుంది అంటే రిటర్న్ వచ్చేస్తున్నాయని 15 days గడిచిపోయింది, రిటర్న్ రాలేదు ఆ శారీస్. సో ఇక ఈవిడ ఆ విషయం మర్చిపోయింది, ఈవిడ పనుల్లో ఈవిడుంది. సో అనుకోకుండా ఒకరోజు ఈవిడికి మెసేజ్ వచ్చిందంట, ఇట్లా మీవి రిటర్న్ ప్రొడక్ట్స్ అన్నీ డెలివరీ అవుతున్నాయి ఈరోజు మీకు అని. సో చూస్తే ఏముంది, డైరెక్ట్గా 15 శారీస్ ఒకటే రోజు రిటర్న్ వచ్చేసినాయి. ఇంకా ఎవరిమైనా సరే చేసే పని ఏముంటుందంటే, అది ఓపెన్ చేసి చూసుకోవడమే కదా. అట్లా ఈవిడ ఓపెన్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ అసలు ట్విస్ట్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 15 శారీస్లో ఒక 5 శారీస్ యాజ్ టీజ్ కవర్స్ కూడా ఓపెన్ చేయకుండా ఎట్లా వెళ్ళినాయి అట్లా వచ్చేసినాయి అంటండి. వెల్ అండ్ గుడ్, బాగుంది. కానీ మిగతా 10 శారీస్లో పడింది ఈవిడికి ఒక డాట్. అదేంటి అని అంటే, అందులో 3 శారీస్ వచ్చేసి అసలు ఈవిడ ప్రోడక్టే కాదంట. అది ఈవిడ దగ్గర ఉన్న శారీ తీసేసుకున్నారు, వేరే శారీస్ పెట్టేశారంట. ఆ కవర్లో పెట్టి మళ్ళీ నీట్గా ప్యాక్ చేసేసారు. అట్లా 3 శారీస్. ఆ పెట్టిన 3 కూడా ఏంటి, చాలా చీప్ క్వాలిటీ పెట్టానంట. ఇంకా అట్లా 3 లాస్. క్లాత్ బాగాలేదంట, క్వాలిటీ లేదంట శారీకి, అసలు వర్త్ కాదంట ఈవిడ ఇచ్చిన శారీకి. అవి అట్లా 3 అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి 2 శారీస్. ఈ 3 ఇట్లా వెళ్ళినాయి కదా. 2 శారీస్ వచ్చేసి మీరు నమ్మరు, శారీలో వాళ్ళకి ఎంతవరకు అయితే పార్ట్ కావాలో ఆ పార్ట్ కట్ చేసుకొని మిగతా శారీ పంపించారండి. వినడానికైతే ఎంత విడ్డూరంగా అనిపించిందో నాకు, అసలు ఇలా కూడా చేస్తారా అని. సో ఇది అయిపోయింది. ఇంకొకటి చూడండి, అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ఆవిడ మాత్రం తిను పంపించిన శారీ తీసేసుకొని చాలా కాస్ట్లీ శారీ, మంచి శారీ పెట్టి రిటర్న్ చేసిందంట. అదే అసలు ఆవిడ ఎందుకు చేసిందా, తెలిసి పెట్టిందా, తెలియక పెట్టిందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. చాలా బాగుందంట అది, ఆవిడ పర్సనల్గా ఉంచుకున్నానని కూడా చెప్పింది నాకు. సో అట్లా అయిపోయింది. అండ్ రిమైనింగ్ శారీస్ అయితే నమ్మరండి అసలు. ఒక ఎలా అంటే, ఇంత వింతలు జరుగుతున్నాయా బయట అనిపించింది నాకైతే. వీళ్ళు మిగతా శారీస్ అన్నీ కూడా అంటండి, ఒకటి కదా, మిగతా శారీస్ అన్నీ కూడా మరి వాళ్ళు 1 మీటర్కి సంబంధించిన పీస్ మాత్రమే పెట్టి రిటర్న్ చేశారంట. మిగతా శారీ మొత్తం తీసేసుకున్నారంటండి. ఇంకా కొంతమంది ఏమో శారీలో వాళ్ళకి ఇప్పుడు పళ్ళు పాటని అన్ని కాంట్రాస్టెడ్ బ్లౌజెస్ వచ్చినాయంట. ఆ బ్లౌజెస్ పాటని తీసుకొని రిమైనింగ్ శారీనేమో స్టిచ్ చేసి పంపించారంట. అసలు ఎంత విచిత్రంగా ఉన్నారండి బయట మనుషులు, నాకు అర్థం కాదు. అసలు మరీ ఇంతలా కూడా చేస్తున్నారా అనిపించింది. సో నేను ఇచ్చే టిప్ ఏంటంటే, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, జనాలు అయితే ఇంతకు ముందులా లేరండి, చాలా చేంజెస్ వచ్చినాయి. బిజినెస్ కూడా ఇంతకు ముందు జరిగినంత జెన్యూన్గా అయితే జరగట్లేదు. సో ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు దాని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి, వాట్ ఈజ్ వాట్ అనేది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మీకు రావు, మీరు కష్టం వచ్చినా పర్లేదు, మాకు నష్టం వచ్చినా పర్లేదు, లాభం వచ్చినా పర్లేదు అనుకొని కనుక మీరు కష్టపడకుండా ఉండాలి అనుకుంటేనే మీరు ఇందులోకి దిగి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి.
పక్కాగా అన్నీ తెలుసుకోండి. ఆన్‌లైన్ యాప్స్ అంటే ఒకటే కాదు, ఒకటికి 4 ఎందులో అయితే బెటర్‌గా ఉంది, ఎందులో అయితే ఆప్షన్స్ మంచిగున్నాయి, ఎందులో అయితే మనకి టెన్షన్ లేకుండా మనం బిజినెస్ చేయగలము అనుకుంటారో దానిలో మాత్రమే చూడండి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే అసలు ఇంతకు ముందులా కాదండి. ఆన్‌లైన్ బిజినెస్ అనేది వేస్ట్ అనైతే నేను చెప్తాను. ఎవరమైనా సరే మనం ఓన్‌గా చేసుకునేదే మనకి ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. సో, కాబట్టి ఆన్‌లైన్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయకుండా ఓన్‌గా ఏదైనా సరే చేసుకోవడానికి ట్రై చేయమనైతే నా పర్సనల్ సజెషన్. సో, ఎవరికైనా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం వీటన్నిటి గురించి తెలుసుకోండి. ఇట్లా మోసాలు జరుగుతున్నాయి. మీరు నష్టపోకుండా ఉండాలి అంటే మాత్రం జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అనైతే నా తరపు నుంచి నేను ఈరోజు మీకిస్తున్న చిన్న టిప్ అనమాట. సో, మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.